1000 మంది 2000 మందితో ఒక చిన్న మీటింగ్ పెట్టుంటాళ్లే, ఎందుకు మా 6-7 మందిని వెళ్తున్నామని అనుకుంటుని. కానీ ఈ సభ చూసిన తర్వాత నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజలు అనుకునే ప్రభుత్వం, ప్రజలు కోరుకునే ప్రభుత్వం పరిపాలన తీరు పట్ల మీరు చూపించిన ప్రేమ అభిమానం చూస్తుంటే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చి కుక్కలా నోటికి ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుతూ సంస్కారం లేకుండా సంస్కారహీనంగా మేము విదేశాల్లో చదివామని గొప్పలు చెప్పుకోవడం తప్ప సంస్కారహీనంగా పేదోడు కష్టాలు 10 సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు లేని ప్రేమని వల్లమాలిన ప్రేమని ఒలకబోస్తూ మేము పేదోళ్ల కోసమే ఉన్నామని మళ్ళీ చెప్పాలని ప్రయత్నిస్తూ ప్రజల మధ్య కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఏ రకంగా ఈనాడు ఈ గడిచిన 18 నెలల్లో మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వ పని తీరును చూసి తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారో ఈ రోజు కూడా మనం చూశాం. మాజీ మంత్రులుగా తన పేరిన అవాకులు చవాకులు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా తను మాట్లాడే తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా అది వారి సంస్కారానికే మనం వదిలేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ వేదిక మీద నుంచి వారిని ఒక్కటే అడగదలుచుకున్నాను. అయ్యా, ధనిక తెలంగాణ రాష్ట్రంతో మీ మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చేనాడు పేదోడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అని మేము అన్నామా? 500 రూపాయలకి గ్యాస్ బొద్దు ఇవ్వద్దని మేము అన్నామా? ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యం ప్రయాణం కల్పించొద్దని మేము అన్నామా? పేదోడు పిల్లలు హాస్టల్లో చదువుతుంటే సరిగ్గా భూమి పెట్టాలని నీకు సోయి లేకపోతే 40% డైట్ ఛార్జీలు, ఆడపిల్లలకి 200% హాస్పిటల్ ఛార్జీలు పెంచొద్దని మేము అన్నామా? నిరుద్యోగ యువతని 2 పర్యాయాలను మోసం చేస్తే 9 నెలల్లో 60,000 ఉద్యోగాలు నిన్ను ఇయ్యొద్దని చెప్పామా? ఒరేస్తే ఉరేసుకున్నట్లేని నువ్వు చెప్తే దానికి భిన్నంగా రైతులు రాజులు చేయొద్దని మేము చెప్పామా? 10 సంవత్సరాలలో నువ్వు చేసిన రుణమాఫీ అలా కొర ఇస్తూ 17,000 కోట్లు ఇస్తే ఇందిరమ్మ ప్రభుత్వంలో 3 నెలలలో 21,000 కోట్లు రైతన్నకిచ్చి రైతుని రాజును చేయొద్దని మేము అన్నామా? సన్న వదిలేసిన రైతన్నకు మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 రూపాయలు ఇవ్వద్దని మేము అన్నామా? నిన్న కాక మొన్న ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలి అని సన్న బియ్యం ఇయ్యాలనే సంస్కృతి ఆలోచన 10 సంవత్సరాలలో ఏ పొద్దైనా నువ్వు సన్న బియ్యం తినేటప్పుడు కూడా నీకు ఆలోచన రాకపోతే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే 8,19,000 కోట్లు అప్పు కడుతూ పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని నిర్వర్తించాలని ఇవ్వాలని తపనతో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే నీకు కడుపు మంట ఎందుకయ్యా? 10 సంవత్సరాలలో ఏనాడైనా కనీసం పేదవాడికి ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచన కూడా నీకు రాకపోయా? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించేవాడు. నీకు కొడుకుకు పెళ్ళైతే నీకు కొడుకు కోడలు ఏ గదిలో పడుకుంటారు? నీ బిడ్డకు పెళ్ళైతే అల్లుడు నీ ఇంటికి వస్తే అల్లుడు బిడ్డ ఏ గదిలో పడుకుంటారు? నీ మేకనేడ కట్టేస్తావు, నీ ఆవునేడ కట్టేస్తావు, చివరికి నీ కోళ్ళను కప్పెడతావు వంటివి. కనీసం 10 సంవత్సరాలలో పేదోడి చిన్న
గుడిసె ఇళ్లు కట్టుకోవాలని కనీసం ఆ కోరికను కూడా ఏ రోజు నెరవేర్చకపోతే ఈ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, కేబినెట్ మంత్రులు ఏది ఏమైనా సరే పేదవాడి చిరకాల కోరిక ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు కాబట్టి మొదటి విడత 4,50,000 ఇస్తాము. 4,50,000 అంటే 22,500 కోట్లు, 22,500 కోట్లు. ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇల్లు ఇద్దాము. ఇటువంటి గిరిజన నియోజకవర్గానికి ఇంకొక 500